ఆనందించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతి క్షణం మార్పు సమయమిదే కదా సాధించాల్సిన సమయమిదే ఆనందించాలి ప్రతిదినం జీవితం. చాలా కష్టం. నువ్వేం పని చేస్తున్నా వారానికో రోజు ఆ పని ఆపేసి రోజును దేవునికి సమర్పించాలి. అది ఏ రోజైనా పర్వాలేదు. అంటే శనివారం అని ఒక పుస్తకం అంటుంది, ఆదివారం అని మరో పుస్తకంలో రాసుంది. ఏ రోజైనా ఒకటేనని మరోటి అంటుంది. నువ్వేదో ఒక రోజును ఎంచుకోవచ్చు. నాకైతే ఏదో ఒక ప్రత్యేక దినాన్ని ఎంపిక చేసుకోను. అయితే వారంలో ఏదో ఒక దినంలో మనం క్రమంగా విశ్రాంతి తీసుకోవాలి. అది ఏ దినమైనా సరే ఆ రోజు దేవునితోనే గడపాలి, ఆరాధించి గణపరచాలి. కావాలంటే ఆ రోజు చర్చికి వెళ్ళి కొంత సమయం గడపండి, మరికొంత సమయం కుటుంబంతో గడపండి. పలువురు దానికి ప్రాధాన్యతనిచ్చి కుటుంబంతో సమయం గడపడం లేదు, కుటుంబానికి ముఖ్యత్వం ఇవ్వడం లేదు. ముఖ్యమైన ఈ పని మొదలు పెట్టండి. ఇటీవల మా కుటుంబ సభ్యులందరం కలుసుకొని క్రిస్మస్కు సంబంధించి కొన్ని విషయాలను అందరం కలిసి చర్చించాము, కలిసి భోంచేసాము, సంతోషించాము. నా కుమార్తె చెప్పింది, జీవితం అంటే ఇలాగే ఉండాలి, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, అప్రధానమైన విషయాలకు ముఖ్యత్వం ఇవ్వడం, సంబంధాలను కొనసాగించడం, ఇలాంటివి చేసి మనసులో సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్న తర్వాత వృద్ధులమైనప్పుడు సంబంధాలను కొనసాగించలేదని దిగులు పడతాం. ప్రజలు మర్చిపోయే వృద్ధ బోధకురాలిగా నేను ఉండను. నేను మాత్రం తల్లిగా, అమ్మమ్మగా, భార్యగా ఉంటాను. పరిచర్య కావాలి, సమతుల్యము కావాలి. నేను ఈ పరిచర్యలోనే మునిగిపోయి అనివార్యంగా సేవ చేయలేకపోతే నాకు ఇంకేమీ ఉండదు. కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తామని మీరు అంగీకరిస్తారా? ఎన్నో పనుల్లో మునిగిపోతాం. అంటే సంబంధాల సంగతి, ప్రజలు ఇప్పుడు సంబంధాలను పట్టించుకోవడం లేదు. అంటే నిజంగా సత్సంబంధాల కోసం సమయాన్ని వెచ్చించాలి. స్నేహానికి సమయం ఇవ్వకుండా ఆ స్నేహితం కొనసాగదు. మీకు తెలుసా, పనిని బ్యాడ్జిలా చూపిస్తుంటాం. మిమ్మల్ని కలిసి ఏడాదింది, అవును, తీరిక లేదు. మీరు అనారోగ్యంతో బాధపడ్డారని విన్నాను, ఫోన్ చేద్దామనుకున్నా, తెలుసా, తీరిక లేదు. నాకెప్పుడు పని 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 బట్టి గర్విస్తుంటాం. బోధకులైతే మరీ ఘోరం. ఎంత బిజీగా ఉంటే అంత ఎక్కువ సేవ చేస్తున్నామని చెప్తాం. అది నిజం కానవసరం లేదు. ఎందుకంటే పనెంత చేశామని కాదు, పనిలోని శ్రేష్టతే ముఖ్యమైంది. నేను చివరకు కనుగొన్నాను, పర్వతం చుట్టూ పలుమార్లు తిరిగాను. అంటే కొన్నిసార్లు వ్యాధిన పడ్డ తర్వాత జ్ఞానోదయం. అలసిపోయి పని చేస్తే అప్పుడు నా పనిలో నాణ్యత ఉండదు అని. వారమంతా పనిచేసి అలసిపోయిన ప్రజలు నాతో ప్రయాణాలు చేయకూడదు. సహాయం అర్థించి వచ్చే వాళ్ళ కోసం వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి. మాట్లాడలేనంతగా అలసిపోయి సోలిపోతూ నా ఉద్యోగులు పనికి రావాల్సింది లేదు, సోలిపోతూ పనికి రావడానికి మీ యజమాని మీకు జీతం ఇవ్వడం లేదు. కనుక చక్కగా పని చేయడానికి రాత్రి తగినంత నిద్రపోవడం కూడా మీ ఉద్యోగ బాధ్యతే. ఏమిటి, మీకు ఇది నచ్చిందా? వ్యత్యాసమైన పనేదైనా చేస్తే మిగతావి కొత్తగా తాజాగా కనిపిస్తాయి. సబ్బాతును ఆచరించకపోతే మరణమవుతారని నిర్గమకాండం అంటుంది. మీరు మరణమవుతారని నేను చెప్పడం లేదు, కానీ విశ్రాంతి తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతారని మీతో చెప్తున్నా. మీతో ఒక సంగతి చెప్తాను. మీలో 20-30 ఏళ్ల వాళ్ళు ఉన్నారు. ప్రతి 10 ఏళ్లకు శరీరంలో కొన్ని మార్పుల్ని గమనిస్తుంటారు. చెప్తున్నాను, 20 ఏళ్ల వయసులో ఆగే ప్రసక్తే లేకుండా వెళ్తా 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 దూసుకెళ్తానంటావు.
ఎంతమంది మరో 10 ఏళ్ళు జరగగానే ఏదో మార్పు కలిగిందని గమనిస్తారు? ముప్పైలో 20లో కంటే కొంచెం ఎక్కువ అలసట, 40లో తిన్నది సరిగ్గా అరగకుండా పోతుంది కొన్నిసార్లు. స్త్రీలకైతే 45ఏళ్లకు ఋతుస్రావ సమస్యలు చాలా కష్టం. ఒకరోజు డేవితో చెప్పాను, గతంలో కంటే ఇప్పుడు కూటాలు ఎక్కువ అలసిపోతున్నాం కదూ. అతను అన్నాడు, అవును, నేను గమనించా, 10 ఏళ్ల క్రిందటి కంటే ఇప్పుడు ఎక్కువ అలసిపోతున్నాను, కనుక కొన్ని మార్పులు చేయాలి. మునిపెన్నడూ చేయని పని ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ప్రయాణాల్లో నిద్రపోతున్నా. మధ్యాహ్నం 1:30 గంట నిద్రపోతాను. రాత్రి బోధించాలని తెలుసు. మార్పులు చేసుకోవాలి. కూటం ముగించి ప్రజలకే ప్రార్థించేదాన్ని. దాదాపు 2000 మందిపై చేతులుంచి ప్రార్థించి అలసిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళి 3 రోజులు లేవలేకపోయేదాన్ని. నువ్విలా అతిశ్రమ చేస్తూ ఉంటే, జాగ్రత్తగా వినండి, నువ్విలా అతిశ్రమ చేస్తూ ఉంటే అతిగా శ్రమ పడుతుంటే అవును, తిరిగి వచ్చిన పూర్వస్థితి అందుకోలేవు. మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమైపోతుంది. అలసట తగ్గదు. శరీరావయవాలు చిన్నగా శిథిలమైపోతుండటం చూస్తావు. నేను చెప్తున్నా, దీర్ఘకాలం జీవించాలనుకుంటే సమయం మించిపోక ముందే జాగ్రత్త పడండి. రాత్రి నిద్రిస్తే రోజంతా బాగుంటుంది. చూడండి, ఒక్క దినం విశ్రాంతిలో వారమంతా బాగుంటుంది. ఆజ్ఞ కాదు, ఒక సూత్రం. మార్కు 2:27 చెప్తుంది, సబ్బాతు మనుషుల కొరకే, మనిషి సబ్బాతు కాదు. రోమా 14 చెప్తుంది, దినాలన్నీ ఒకటే. దేవుణ్ణి ప్రతిదినం ఆరాధిస్తా. వారంలో 6 రోజులు దేవుణ్ణి పట్టించుకోకుండా ఒక దినం మాత్రం భక్తిగా గడపాలనుకోను. తర్వాత తెలుసా, మిగతా 6 రోజులు లోక ప్రకారంగా జీవితం గడపకూడదు. కొత్త నిబంధనలో కొన్ని సూత్రాలున్నాయి. విశ్రాంతి మాత్రం తోసివేయొద్దు. అది ఒక ఆజ్ఞ. తినడం గురించి ఆజ్ఞలున్నట్లే. విత్తడం, కోయడం, దైవాజ్ఞల్ని ధిక్కరించామంటే తగిన పరిహారం చెల్లించాల్సి వస్తుంది. దేవుని సేవ చేసినా సరే ఎపఫ్రోదితు అతిగా సేవ చేసి మరణ పర్యంతం అయ్యాడు. పౌలు ఆ సంగతి గురించి వివరించాడు. యేసునామంలో శ్రమ పడ్డా సరే విలువ చెల్లించాల్సి వస్తుంది. కొన్నిటిని వద్దనాలి. అభ్యాసం చెప్పే వద్దు. ఆదికాండంలో యెహోవా పనిచేసే విశ్రాంతి తీసుకున్నట్లు చూస్తాం. అంటే దేవుడు చెప్పాడు నాకు తెలుసా జాయ్స్, నేను విశ్రమించాను. అలసిపోయి విశ్రాంతి కాదు. అప్పుడేం చేశాడో తెలుసా? సృష్టిని చూసి ఆనందించాడని బైబిల్ అంటుంది. ఆయన సృష్టిని ఏం చేశాడో తెలుసా? ఆయన తన శ్రమ ఫలితాన్ని అనుభవించాడు. ఇల్లు కొనుక్కోవాలనే ఆస్తో కుటుంబంలో 2 పనిచేస్తున్నారేమో. ఇల్లు కొనుక్కున్నా కూడా దాన్ని అనుభవించే సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు వారమంతా పనిచేసి చివరిని ఇల్లు శుభ్రం చేయాలి, పచారీ సామాన్ కొనాలి, గుడ్డలు ఉతికి ఇస్త్రీ చేయాలి, పిల్లల్ని బడుల్లో వదలాలి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురు ట్రెడ్మిల్ లాగా. నా మాట వింటే దీనికి అంతం తెలియచేస్తాను. భూమికి కూడా 7 ఏళ్లకోసారి విశ్రాంతినివ్వాలి, లేకుంటే సారం పోయి సరిగ్గా పండదు. రెస్ట్ లేకుంటే నువ్వు సరైన ఫలితాన్నివ్వవు. అలసట నీలోని సృజనాత్మకతను చంపేస్తుంది. మనం వాడుతున్నంతకంటే ఎక్కువ తలాంతులు, ప్రత్యేకతలు మనలో ఉన్నాయి. అయితే ప్రజలెప్పుడు అలసిపోయి ఏ పని చేయక తలాంతుల్ని సరిగ్గా వాడరు. ఇప్పుడెన్నో కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఇమ్యూన్ డిజార్డర్ డిజీజ్. అసలు దీని అర్థం ఏంటో తెలుసా? ఒత్తిడితో అలసిపోతున్నామని. నేను అంతే తెలుసా, చాలాసార్లు అలా చేశా. పరిహారం చెల్లించాను. మితిమీరిన పని వల్ల ఇంకా కొంత శిక్ష అనుభవిస్తున్నాను. ఏదైనా ఒక దానిలో మితిమీరిపోతే ఇక్కడ ఎక్కడో విలువ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఖర్చు చేస్తే ఇక్కడ ఒక చోట అప్పుల్లో మునిగిపోవాల్సి వస్తుంది.
ఏదైనా మితిమీరి చేస్తే త్వరలోనే అది మనల్ని మింగుతుంది. ఊ అంటే ఏమిటి? వారానికో రోజు విశ్రాంతి వీలు పడదా? వారమంతా పనిచేసి చివరిన దినుసులు కొనాలి, పచారీ కొట్టుకెళ్ళాలి, గుడ్డలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి. మీరేం చేయాలో చెప్తున్నాను. పనికత్తెని పెట్టుకో. ఓ నాకంత డబ్బు లేదు, అందుకని చావలేవుగా. అంటే రోజు కాకపోయినా నెలకొకసారి ఇల్లు శుభ్రం చేయించుకో. 2 వారాలకోసారి వచ్చే మనిషి, వారానికోసారి వచ్చే మనిషి. ఇప్పుడు మీలో కొందరు అనవచ్చు, కానీ నా స్నేహితులే స్వయంగా అన్నీ చేసుకుంటారు. నీ అవసరాలేమిటో చూసుకుని వాటిని నువ్వే తీర్చుకోవాలి. మరొకరిలా ఉండకూడదు. నీకేం కావాలి? ఇంత గొప్ప ఆత్మీయ ప్రసంగం మీరు ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు సదా అలసిపోయి ఉంటే అది నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ప్రార్థన అంటే పడదు, బైబిల్ చదివి ధ్యానించడం నచ్చదు, ఆత్మలో నడవడం అంటే ఇష్టం ఉండదు, దేవుని స్వరం వినవు, ప్రజల అవసరాలను పట్టించుకోవు. ఎప్పుడూ అలసటే. అదే సాకుతో అందరినీ తిట్టడం. అవును, నేను అలా చేస్తున్నానని తెలుసు. అలసిపోయాను. చిరాకు పడకూడదని తెలుసు, అయితే అలుపు. తీరిక లేదు, అలుపు తీరిక లేదు. బిజీ, అలసిపోయా, ఎన్నో పనులు చేయాలి. ఒత్తిడిలో మునిగి అవన్నీ ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. మీ ఒత్తిడి తగ్గించాలని చూస్తున్నాను. మీలో కొంతమంది అయినా జీవితంలో ఒత్తిడి తగ్గించుకుంటారని ఆశిస్తున్నా. మీకు తెలుసా, తీరిక లేదని ఏడుస్తూనే దాన్ని సరిచేసుకుని ప్రజలు చూస్తే నాకు విసిగేస్తుంది. నేనెప్పుడో తీర్మానించుకున్నాను, బిజీ అనేది బూతు మాటగా భావించి దానికి నేను ఉపయోగించను. కష్టించి కొనుక్కున్న ఇంటిలో సంతోషంగా కాలం గడుపు. పిల్లాన్ని కాలేజీలో చదివిస్తున్నావేమో, అయితే అక్కడికి వెళ్ళి వాడిని చూడ్డానికి సమయం లేదంటే? పని మనిషిని పెట్టుకునే స్తోమత లేదు. నీకు సమయం లేకపోతే కొంచెం సమయం కొనుక్కో. ఇస్త్రీకి, సామాన్ల కొనుగోలుకు అంటే పని మనిషిని పెట్టుకో. వాటిని అతడే ఇంటికి తెచ్చిస్తాడు. ఏదో చెయ్యి, జ్ఞానాన్ని కొనుక్కోవడానికి. చెయ్యాల్సిందంతా చెయ్యి. సమయాన్ని ఆదా చేయడానికి మనసులోకి వచ్చే ఆలోచనలు చూసి ఆశ్చర్యపోతావు. నాకు రాని ఆలోచనలు కూడా నీకు వస్తాయి. కారణం, అందరం వెవ్వేరు జీవులం. అయితే ఇప్పుడు చెప్తున్నా, దయచేసి వినండి. ఈ రోజు ఈ అంశాన్నే బోధించాలనుకోలేదు. ప్రేమను గూర్చి నా వద్ద చక్కని ప్రసంగం ఉన్నది, కానీ ప్రజలకి ఇది అవసరమని దేవుడు చెప్పాడు. ప్రజలకిది నిజంగా అవసరమే. నాకు ప్రజలపై జాలి. మన జీవితాలని గురించి చింతిస్తున్నా. ఇదే పరిశుద్ధాత్మ మనలోకి రాకుండా అడ్డం పడుతుంది. దేవుని రాజ్య ఫలితాలని పొందకుండా మనకిదే అడ్డు వస్తుంది. పనిచేస్తూ ఉండిపోమ్మని దేవుడు చెప్పడు. పని పని పని, సంపాదన, ఆస్తి, కొను కొను, ఇంకా ఇంకా ఆస్తి ఆస్తి, పని పని, సంపాదన, కొను కొను కొను. దేవుడు అందుకై నన్ను ఇక్కడ ఉంచలేదు. మనం సృష్టిని అనుభవించాలి. మీలో ఎంతమంది పువ్వుల అందం చూసి ఆనందించి ఎంతకాలమైంది? ఎంత అద్భుతం! ఒకరు మాకు ఆఫీస్ నుండి పువ్వులు పంపారు. మేము చాలాసేపు వాటివైపు చూస్తూ నిలబడి ఆనందించి చెప్పాం, దేవుడు అద్భుతమైనవాడు. పువ్వుల్ని చూడండి, ప్రతి పువ్వు నిజంగా ఎంతో వ్యత్యాసంగా ఉంది. అంటే వావ్! మొన్నొక రోజు వీలు చేసుకుని అక్వేరియంకి వెళ్ళి చేపల్ని చూసి అనుకున్నా, చేపల్ని చూడండి, రకరకాల రంగులు, పసుపు, నీలం, పచ్చ, కొన్నిటికి చిన్న తలలు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. తెలుసా?
రోజాల వాసన చూడండి అనేది చాలాసార్లు వినేసి నిర్లక్ష్యం చేస్తున్నాము. కానీ దైవ సృష్టిని అనుభవించడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. జీవిత భాగస్వామి, బిడ్డలు, ఇల్లు, వీటన్నిటిలో ఆనందించాలి. డబ్బుని అనుభవించు. ధన సంపాదన కోసం తీరిక లేకుండా పని చేసి చేసి రిటైర్ అయిన తర్వాత సుఖంగా ఉంటానని ఆశించొద్దు. నువ్వెలా పనిచేసావంటే రిటైర్ అవ్వకముందే ఈ లోకం నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నాకు ఆదా చేయడం ఇష్టం, ఖర్చు చేయడం కూడా ఇష్టమే. నా డబ్బును ఖర్చు చేసి ప్రజలకు సహాయం చేస్తా. బిడ్డలకు స్వాస్థాన్ని ఇస్తాను. అయితే వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడే సహాయం చేయాలి. నేను చనిపోయే సమయానికి వాళ్లే సొంతంగా చాలా డబ్బులు సంపాదించవచ్చు. నేను ఇప్పుడిప్పుడే చనిపోదలుచుకోలేదు. మీకొక రోజు ఒక ఉత్తరం వస్తుంది, మేరమ్మమ్మ ఊరికొస్తుంది. అవసరం వస్తే చింతించకు. మీకు తెలుసా, అవసరాల్లో పడితే పలువురు సిగ్గుపడుతూ ఉంటారు. సమస్యలే రాని ఘనుల్లా ఉండాలంటారు. పని మనిషి పట్ల ప్రేమగా ప్రవర్తించు, వాళ్ళు నిన్నొదలరు. సహాయం చేస్తుండు. మా పని మనిషికి గుడ్డలు కొనిస్తుంటాను, ఆశీర్వదిస్తా. ఇల్లు చూసుకునేందుకు ఆమె నాతోనే ఉండాలి కదా. ఆమెకు బహుమతులు ఇస్తుంటాను. ఫ్రిడ్జ్లోంచి మంచి వాటిని ఇస్తుంటాం. మంచిగా ఉండాలి. వాళ్ళని ప్రేమగా చూస్తే సహాయం చేస్తారు. మరో సంగతి ఆలోచించాను. సమయం వృధా కాకుండా మరొక మార్గం, రిటైర్ అయిపోయిన బంధువు, మీ ఆంటీ, అమ్మ లేక నాన్న, లేదా రిటైర్ అయి ఖాళీగా కూర్చుని ఉన్న స్నేహితులు ఎవరైనా మరేమీ పని లేని వాళ్ళు, వాళ్లకు కొంచెం ఎక్కువ జీతం ఇస్తానని చెప్పవచ్చును. వాళ్ళు నీకు ఆహారం వండితే దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. రాత్రి అలసి ఇంటికి వచ్చి వంట చేయాల్సిన పని ఉండదు. మీకు తెలుసా, సమయాన్ని ఆదా చేయడం గురించి ఇంత పెద్ద సభలో ప్రజలు ఇచ్చే సలహాలు నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి. దేవుని గాని అడిగితే సృజనాత్మక సలహాలు ఇస్తాడు. దేవా, నేను జీవితం చక్కదిద్దుకోవాలి, ఫలభరిత జీవితం, కష్టపడి పని చేస్తాను, నువ్విచ్చిన పిలుపు ప్రకారం అన్నీ చేస్తాను, జీవితాన్ని అనుభవించాలి, ఆ ప్రయత్నంలో వెర్రెక్కిపోకూడదు. నేను ఎలా మారాలో చూపు, సమయం ఆదా చేసే మార్గం చూపు. సమయాన్ని ఆదా చేయగానే నీకు అవసరం లేని మరో వ్యర్థ విషయాన్ని కొనుక్కుని సమస్యల్లో పడొద్దు. గురువారం అద్భుతమైన రోజు. లేచి చెప్పాడు డేవ్తో, రోజంతా హోటల్లోనే ఉండిపోదాం. బైబిల్ చదివాం, ప్రార్థించాం, బాగా నిద్రపోయాం. క్రిందకు వెళ్ళి భోజనం చేశాము, మళ్ళీ పైకి వెళ్ళాం, కిటికీలోంచి చూస్తూ ప్రార్థన చేశాం. తెలుసా, తరచుగా అప్పుడప్పుడు ఇలా చెయ్యాలి. నచ్చిన పనులు తప్ప మరేమీ చెయ్యకుండా ఒక రోజంతా ఊరికే గడపాలి. ఒళ్ళు మాలిష్ చేసుకో, గోళ్ళకి రంగులు వేసుకో. మగాళ్ళకి ఏమి నచ్చుతుందో అది చేయండి. ఫుట్బాల్ నచ్చితే దాన్నే చూడండి. పాత సినిమాలు చూడడం నాకు ఇష్టం. ఆ పాత సినిమాలే బాగుంటాయి. పాతవి నా వద్ద చాలా ఉన్నాయి. ఇలా చెప్తే హాలీవుడ్ వాళ్లకు కోపం వస్తుందేమో. అసభ్యత ఉండకూడదు నాకు. పాత సినిమా అయితే కొంచెం మంచిగా ఉంటుందని నా నమ్మకం. అసభ్య చిత్రాలు నాకు నచ్చవు. నా ఆలయాన్ని మురికితో నింపను. ఐఎమ్ సారీ, నాకు అవన్నీ నచ్చవు. మీకు తెలుసా, మానవ శరీరం ఇలా ఉంటుంది, ఎలాగో ఒకలా. మనం ఎలా ఫీల్ అవుతామంటే విశ్రాంతి ఆనందించడంలో ఏదో ఒక లోపం ఉందని. ఎక్కువసేపు పనిగాని చేయకుండా, ముఖ్యంగా వర్క్ హాలిక్స్, నేను వారిలో ఒకదాన్ని. ఇక్కడ ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? అతికి ఇంకొక వైపు ఇక్కడ కొంతమంది సోమరులు ఉన్నారు. మీకు చెప్తున్నాను, మీరు పని చెయ్యాలి.
ఇక్కడ మీ కొరకు కొంచెం ఉంది, ఒకవేళ అర్థం చేసుకుంటే. సోమరిగా ఉంటే జీవితం నాశనం అవుతుంది. దేవుడిచ్చిందంతా మీ లోపల ఉంది, కానీ మీరు కానీ పని చేయకుంటే అది దేనికి ఎప్పుడు పనికి రాదు. పని చేయాలి, పని. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే పని చేయాలి. పరిచర్య పని, పరిచర్లో ఉండడం పని. పరిచర్లో పని చేయడానికి వచ్చే మంది అనుకుంటారు మేము మహిమ మేఘాల మీద తేలుతూ ఉంటాం రోజంతా హల్లెలూయా కోరస్లు పాడుతూ. వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు చాలా కష్టపడాలని తెలుసుకుంటే. తెలుసా, నేను పని చేయగలను. కొన్నిసార్లు అనుకుంటా నేను హాయిగా మంచం మీద పడుకుని రోజుకు 4 మంచి సినిమాలు చూస్తాను అని. అప్పుడు నా పిచ్చి శరీరం ఉంటుంది, చెయ్యొద్దు, నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేను? వారం అంతా కష్టపడి పనిచేస్తే. వేరేంది చేయాలి, మీకు నచ్చింది చేయాలి, చేయాలనుకుంది చేయాలి. దేవునితో కలిసి అవసరాలు తీరేలా చూడండి. అలుపు మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా బాధిస్తుంది? ప్రార్థించి చదవాలనుకోరు. దేవుని నుంచి వినడం కష్టం. మీ చుట్టూ జరిగేదంతా మీకు తెలియదు. ఆత్మఫలంలో నడవడం చాలా కష్టం. సృజనాత్మకత మీరు నిద్రపోకున్నా పోతుంది. మొదటి రాజులు 19 చూడండి. ఇక్కడ ఏలియాకే కోపం వచ్చినట్లుంది. మొదటి రాజులు 19లో అరణ్యంలోకి పరిగెత్తాడు. ఒత్తిడికి లోనే చెట్టు కింద కూర్చొని చనిపోవాలనుకున్నాడు. కర్మెలు పర్వతం మీద 450 మంది ప్రవక్తలను వెర్రివాళ్లను చేయడానికి ముందు రోజున. కానీ ఆ రోజు ఎంతో పరిచర్య చేయవలసి వచ్చింది. 450 మందిని చేతితో చంపాడు కనుక. అలా చేస్తే చాలా అలసిపోతాం అనుకుంటా. ఈరోజు మనం మాట్లాడుకుంది అలసి విసిగి ఎక్కువ పని చేయడం గురించి. ఖచ్చితంగా నాకు తెలుసు చాలా మంది ఇలా అంటున్నారు, మ్యాన్ ఈరోజు మీరు మాట్లాడింది నాకు అర్థమైందా? కావలసినంత బలంగా నొక్కి చెప్పలేని సమతుల్యంగా ఉండడం ఎంత ముఖ్యమో. మనం ఏదైనా చేయగలిగిన దానికంటే అతిగా చేస్తే కాలిపోగలం. జీవితంలో ఒత్తిడి కలుగుతుంది. దేవుని సూత్రాలను విరగొడితే మనం వెల చెల్లించాల్సిందే. ఆయన నియమాల్లో ఒకటి విశ్రాంతి. అందుకే ప్రోత్సహిస్తున్నా, నిశ్చయించుకోమని. మీ పని పూర్తి చేయడంతో పాటు సమతుల్యంగా ఉండమని. అంటే కావలసినంత విశ్రాంతి తీసుకోండి. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.